ఇస్లామీయ చరిత్రలోని 60వ హిజ్రీలో మొహర్రం నెల 10వ తేదీ ఆషురా రోజున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు మరియు హజరత్ ఫాతిమా హజరత్ అలీ రదియల్లాహు వారి యొక్క సుపుత్రుడు అయినటువంటి హజరత్ ఇమాం హుసేన్ రదియల్లాహు వారి యొక్క షహాదత్ వీరమరణం అనేది ఇస్లామీయ చరిత్రలోనే అత్యంత బాధాకరమైనటువంటి హృదయ విదారకరమైనటువంటి దృశ్యం సోదరులారా. కర్బలా మైదానంలోని ధర్మయుద్ధంలో హజరత్ హుసేన్ రదియల్లాహు వారిని అల్ప సంఖ్యలో ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన అనుచరులను శత్రువులు అత్యంత కిరాతకంగా కుట్రపూరితంగా చంపి వారి మొండాలను వేరు చేసి వారి తలలను బల్లేలకు కత్తులకు గుచ్చి పైశాచిక కరాల నృత్యం చేస్తూ ఊరేగింపుగా వారి నాయకుడైనటువంటి ఉబైదుల్లా బిన్ జియాద్ వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. దీనినే సింబాలిక్ గా ఈరోజు పీర్ల పండుగగా జరుపుకుంటున్నారు. ఆనాడు శత్రువులు హుసేన్ రదియల్లాహు వారి యొక్క మొండాను వేరు చేసి పైశాచికత్వ ఆనందాన్ని పొందినటువంటి ఏదైతే విధానం ఉందో దానికి సింబాలిక్ గా చేసినటువంటి ఈ పీర్ల పండుగ ఇది పవిత్రం ఎలా అవుతుంది ఒక్కసారి మీరే ఆలోచించండి సోదరులారా. హేతుబద్ధమైన ఆలోచన విధానాన్నే ఇస్లాం మనకు నేర్పిస్తుంది కదా. మరి అలాంటప్పుడు ఆ మహనీయుని పట్ల చేసేటటువంటి ఈ పీర్ల పండుగ మొహర్రం పేరుతో ఏదైతే చేస్తున్నారో దీనికి ఇస్లాం ఏదైనా అనుమతిస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పీర్ల పండుగకు ఇస్లాంకు ఎలాంటి సంబంధము లేదు. ప్రతి సంవత్సరం మొహర్రం నెల ప్రారంభం కాగానే హుసేన్ రదియల్లాహు వారి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామని ఈ పీర్ల పండుగ పేరుతో ఒక కర్రను తీసుకొని దానికి ఇత్తడి పంజా పెట్టేసి దానికి ఒక వస్త్రాన్ని తొడిగి ఆ తర్వాత ఆశీర్ఖానాలలో పీర్ల కుటాలలో వాటిని పెట్టేసి ఆ తర్వాత ఆ ఆశీర్ఖానాల ముందు అగ్ని గుండాలను రాజేసి ఆ నిప్పు రవ్వల మీద ఆ యొక్క పీర్లను వేసుకొని తిరగడము, ఆ తర్వాత డప్పులు వాయించడము, ఆ తర్వాత దట్టమైనటువంటి ఊదు వేయడము. ఈ విధంగా ఈ పీర్లను 9 రోజుల పాటు ఆశీర్ఖానాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఊర్లోకి ఈ పీర్లను తీసుకొచ్చేసి వారేంటంటే ఊరేగింపుగా తీసుకొచ్చినప్పుడు వారికి పూనకాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత వారి యొక్క ఈ ఓవర్ యాక్షన్ చూసేసి చాలా మంది వాళ్ళ కాళ్ళపై పడిపోతారు, వారి కాళ్ళు కడుగుతూ ఉంటారు, వారిని ఏదైనా అడుగుతుంటారు. ఈ విధంగా ఇవన్నీ కూడా ధర్మంలో లేనటువంటి పనులు. ఇదే పనిలో వారు ఏం చేశారు అంటే బెల్లం నీళ్లను కలిపేసి ఆ నీళ్లను పీరులకు అర్పించి ఆ తర్వాత అక్కడ ఉన్న వారందరికీ కూడా ఆ బెల్లం నీళ్లను పంచడం జరుగుతుంది. ఇవన్నీ పనులు కూడా ఇస్లాం అనుమతించని షిర్క్ పనులుగా ఖురాన్ వీటిని చాలా స్పష్టంగా తేల్చేసింది. ఖురాన్లోని సూరా అల్ అరాఫ్ నంబర్ 7 ఆయత 194లో నిశ్చయంగా మీరు అల్లాను కాదని ఎవరినైతే పిలుస్తున్నారో వారు కూడా మీలాంటి దాసులే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనలాంటి ఒక మనిషి ఆ యొక్క అలంని ఆ పీరుని ఎత్తేసుకొని మన ముందుకు వచ్చేసి ఏదో పూనకాలు వాలాయి అన్నట్టుగా ఆ వ్యక్తి తమాషా చేస్తుంటాడు. వారంతా కూడా అతని కాళ్ళపై పడిపోవడం, కాళ్ళు కడగడం, అదేవిధంగా ఆయనకేదో దైవశక్తులు వచ్చేసాయని భావించడం ఇవన్నీ కూడా ఒక మూఢనమ్మకాలు. ఇస్లాం ధర్మం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలకు మీకు అనుమతి ఇవ్వదు. పైగా వారు ఇలా పాటలు పాడుతుంటారు, హాసన్న హోసన్న అన్నదమ్ములు ఏమి కావాలి స్వామికి నల్లగొండ మౌలాలిక్ అనేసి కనీసం వీరికి పేర్లు కూడా పలకడం తెలియదు. ఇమాం హసన్ ఇమాం హుసేన్ రదియల్లాహు వారిని హసన్న హోసన్ అని ఈ విధంగా అవహేళన చేస్తూ పాటలు కూడా పాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమైనటువంటి పనులు సోదరులారా. ఈ విధంగా ఈ పీర్లను 9 రోజుల పాటు ఆశీర్ఖానాలలో పీర్ల కొట్టాలలో పెట్టేసి చివరికి 9 రోజుల తర్వాత వీటిని బావిలో వేయడం జరుగుతుంది. ఆ తర్వాత అల్విదా అంటూ ఏడవడం జరుగుతుంది. ఎక్కడైనా ఖురాన్లో ఉందా, హదీసులో ఉందా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో ఉందా, సహబాలలో ఉందా, తాబయిన్లో ఉందా, తాబయిన్లో ఉందంటే ఎవరు కూడా ఇలాంటి ఆచరణ చేయలేదు. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ రోజుల్లో కూడా కొన్ని మారుమూల ప్రాంతాల్లో ముస్లింలు ఈ పనులు చేస్తున్నారంటే నిజంగా ఇది కడు శోచనీయమైనటువంటి విషయం సోదరులారా. మొహర్రం నెలలో ప్రతి సంవత్సరం కూడా మనల్ని చూస్తున్నటువంటి ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వారేమనుకుంటున్నారంటే ఈ పీర్ల పండుగ కూడా ముస్లింల పండుగ ఏమో అని వారు భావిస్తున్నారు. ఎందుకంటే వారు మిమ్మల్ని చూస్తున్నారు కదా. కాబట్టి ఇది ముస్లింల పండుగ అని చెప్పే బదులు కొంతమంది ధర్మ జ్ఞానం లేనటువంటి నామమాత్రపు ముస్లింలు జరుపుకునేటటువంటి పీర్ల పండుగ అని చెప్పొచ్చు. కానీ ఖురాన్ హదీస్లో మాత్రం దీన్ని పండుగగా ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పకూడదు. ఈ మొహర్రం నెలలో
మొహరంలో సెలవులు కూడా వస్తాయి. చాలా మంది ఏమంటారంటే మొహరం పండుగకు సందర్భంగా సెలవులు ఇచ్చారండి, ఇది ముస్లింల పండుగ, మేము వెళ్తున్నాము అని చాలా మంది అంటూ ఉంటారు. ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి రెండే రెండు పండుగలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ దావుద్ హదీస్ నంబర్ 1134 హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, విశ్వాసులకు అల్లా రెండే రెండు పండుగలను ఇచ్చాడు. ఒకటి ఈదుల్ అద్హా అంటే దీన్ని బక్రీదు పండుగ అంటారు, రెండు ఈదుల్ ఫిత్ర్ దీన్ని రమదాను పండుగ అంటారు. ఈదుల్ అద్హా అంటే బక్రీదు పండుగ త్యాగాల పండుగ, రెండోది ఈదుల్ ఫిత్ర్ అంటే ఇది రమదాన్ దానాల పండుగ. ఈ రెండు పండుగలు తప్ప ముస్లింలకు ఏ పండుగ కూడా లేదు. మరో హదీసులో ఇబ్నే మాజాలోని 1098లో ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త వారు శుక్రవారాన్ని జుమాని కూడా విశ్వాసుల పండుగ అని చెప్పారు. అయితే ఒక ముస్లింగా పండుగలు జరుపుకోవడానికి రెండే రెండు పండుగలు ఉన్నాయి, ఒకటి బక్రీద్, రెండు రమజాన్. ఈ రెండు పండుగలు తప్ప ఎన్నైతే పండుగల పేరుతో ఈరోజు ముస్లిములు చేస్తున్నారో నిర్వహిస్తున్నారో ఖురాన్లో కానీ హదీసుల్లో కానీ ప్రవక్త బోధనలో కానీ సహబా రదియల్లాహు అన్హు అజ్మఈన్ జీవితంలో కానీ తాబঈన్ జీవితంలో కానీ తాబঈన్ జీవితంలో కానీ చరిత్ర పుస్తకాల్లో కానీ ఎక్కడ కూడా ఈ పండుగల ప్రస్తావన మనకు కనిపించదు. కొంతమంది అజ్ఞానులు ప్రవేశపెట్టినదే ఈ పీర్ల పండుగ తప్ప దీనికి ఎలాంటి ఆధారాలు ఖురాన్ హదీస్లో మనకు కనిపించవు. కొంతమంది హుసేన్ రదియల్లాహు అన్హు వారిని మేము ప్రతి సంవత్సరం కూడా మొహరం నెలలో గుర్తు చేసుకుంటున్నాం, అందుకోసమే ఈ పీర్ల పండుగ చేస్తున్నామని కొంతమంది అంటుంటే, మరికొంతమంది మాతం పేరుతో తమ శరీరాలను కత్తులతో బ్లేడ్లతో కోసుకుంటూ వారిని చూస్తే శరీరం అంతా కూడా గగుర్పాటు గురైపోతుంది. ఆ విధంగా వారు తమ శరీరాన్ని కత్తులతో బ్లేడ్లతో కోసుకుంటూ ఉంటారు. దీనినే మాతం అని చెప్తుంటారు. దీనికి కూడా ఇస్లాంలో ఎలాంటి అనుమతి లేదు. సోదర మహాశయులారా, ధర్మంలో లేనటువంటి ఇలాంటి పనులు చేసే వారి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి విషయాలు చూస్తే మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే సహీ బుఖారీలోని హదీస్ నంబర్ 1294లో ఎవరైతే చెంపదెబ్బలు కొట్టుకుంటారో, బట్టలు చించుకుంటారో, తమను తాము హింసించుకుంటారో, అజ్ఞానపు కాలపు ఆచారాలను అవలంబిస్తారో వారు మాలోని వారు కాదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా హెచ్చరించడం జరిగింది. సోదరులారా, ఖురాన్లోని సూరా బఖరా నంబర్ 2:195లో చేజేతులా మిమ్మల్ని మీరు వినాశనం పాలు చేసుకోకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఈరోజు మొహరం సందర్భంగా ఎవరైతే మాతం పేరుతో తమ చర్మాలను కత్తులతో బ్లేడ్లతో కోసుకున్నారో ఖురాన్ అంటుంది మిమ్మల్ని మీరు వినాశనానికి గురి చేసుకోకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వతహాగా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. సోదరులారా, ఖురాన్లోని సూరా తౌబా నంబర్ 9:36లో ఈ మాసాలలో మిమ్మల్ని మీరు అన్యాయానికి గురి చేసుకోకండి అని తెలియజేయడం జరిగింది. ఈ 4 పవిత్ర మాసాలైనటువంటి జుల్ ఖాయిదా, జుల్ హజ్జా, ముహర్రం, రజబ్ ఈ 4 నెలల పవిత్రతను తెలియజేస్తూ ఈ మాసాలలో మిమ్మల్ని మీరు అన్యాయానికి గురి చేసుకోకండి అని తెలియజేస్తుంటే, ఈరోజు ఈ 4 పవిత్ర మాసాల్లోని ఒక మాసమైనటువంటి ముహర్రంలో ఎంతో మంది తమల్ని తాము ఇబ్బంది పెట్టుకుంటున్నారు, వినాశానికి గురి చేసేటటువంటి పనులు చేస్తున్నారు. ఎందుకంటే ధర్మంపై సరైనటువంటి అవగాహన లేని కారణంగా. ఇస్లాం ధర్మంలో కేవలం ఒక హుసేన్ రదియల్లాహు అన్హు వారు మాత్రమే షహీద్ అయ్యారా? ఇతర సహాబాలు షహీద్ అవ్వలేదా అంటే హుసేన్ రదియల్లాహు అన్హు వారి యొక్క తండ్రి అయినటువంటి అలీ రదియల్లాహు అన్హు వారు కూడా అన్యాయంగా చంపబడ్డారు. అంతేకాదు హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు కూడా షహీద్ అయ్యారు, అన్యాయంగా చంపబడ్డారు. హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు వారు కూడా అన్యాయంగా చంపబడ్డారు, అల్లా మార్గంలో షహీద్ అయ్యారు. మరి హజరత్ హుసేన్ రదియల్లాహు అన్హు వారి కంటే తన తండ్రి అయినటువంటి అలీ రదియల్లాహు అన్హు వారు చాలా గొప్పవారు కదా. మరి ఆయన పేరు మీద ఎవరైనా మాతం చేస్తున్నారా? మరి ఆయన పేరు మీద ఎవరైనా పీర్ల పండుగ చేస్తున్నారంటే అలా చేయడం లేదు కదా. కేవలం హుసేన్ రదియల్లాహు అన్హు వారిని ఎందుకు ఈ విధంగా చిత్రీకరించడం జరిగింది? ఒక్కసారి ఆలోచించండి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఎంతో మంది సహబా రదియల్లాహు అన్హు అజ్మఈన్ ప్రవక్త వారి కాలంలో ప్రవక్త వారి ముందే వారు హతమార్చబడ్డారు, షహీద్ అయ్యారు. వారి పేర్లను ఒకసారి మీరు చూసినట్లయితే హంజా ఇబ్నే అబ్దుల్ ముతల్లిబ్, జైద్ ఇబ్నే హారిస్, జాఫర్ అబీ తాలిబ్, అబ్దుల్లా ఇబ్నే రవా రదియల్లాహు అన్హు వారి వంటి ఎంతో మంది ప్రముఖ సహబాలు
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలోనే చనిపోయారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాంటి అధర్మ పనులు చేయలేదు. సహబా రదియల్లాహు అజ్మయిన్ వారు కూడా చేయలేదు. హుస్సేన్ రదియల్లాహు వారి కంటే ఎంతో మంది గొప్ప గొప్ప సహబాలు ఈ ప్రపంచంలోనే వారు షహీద్ అయిపోయారు, వీరమరణం పొందారు. వారు కూడా అన్యాయంగా చంపబడ్డారు. మరి వారెవ్వరి విషయంలో చేయనటువంటి ఈ పీర్ల పండుగ, ఈ సంతాపం అనేది, ఈ మాతం అనేది కేవలం ఒక హుస్సేన్ రదియల్లాహు వారి పేరు మీదనే ఎందుకు జరపబడుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది ధర్మంలో లేనటువంటి ఒక అధర్మ కార్యము. కాబట్టి ఇలాంటి పీర్ల పండుగ, ఇలాంటి మాతంతో ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధాలు లేవని తెలుసుకోండి సోదరులారా. లేదండి, ఇమాం హుస్సేన్ రదియల్లాహు వారి యొక్క షహాదత్కి సంతాపాన్ని మేము వ్యక్తపరుస్తున్నామంటే, ఒక విశ్వాసిగా, ఒక ముస్లింగా ఎవరైనా చనిపోతే 3 రోజుల కంటే ఎక్కువగా సంతాపాన్ని మనం తెలుపకూడదు. సహీ ముస్లింలోని హదీస్ నంబర్ 2739లో మృతుని గురించి 3 రోజుల కంటే ఎక్కువగా సంతాపం తెలుపకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇదే హదీసులో ఉన్నటువంటి మరో విషయం ఏంటంటే, ఒక స్త్రీ తన భర్త చనిపోతే ఆమె 4 నెలల 10 రోజుల వరకు సంతాపం తెలుపవచ్చు అని ఉంది. కాబట్టి సోదర మహాశివులారా, ఇమాం హుస్సేన్ రదియల్లాహు వారు చనిపోయి 1400 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు కూడా సంతాపం పేరుతో ధర్మంలో లేనటువంటి పీర్ల పండుగ చేసుకోవడం అనేది, ఈ మాతం చేయడం అనేది ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి అంగీకరించదు. నిజంగా హుస్సేన్ రదియల్లాహు వారి పట్ల ప్రేమతో ఎవరైతే మాతం చేస్తున్నామని తమ శరీరాలను రక్కుకుంటున్నారో, ఎవరైతే పీర్ల పండుగ చేస్తున్నారో, వీరందరూ ఇది పుణ్యకార్యంగా భావించినట్లయితే మరి మిగతా సహబాలు ఎవరైతే ఉన్నారో వారు కూడా అల్లా మార్గంలో చంపబడ్డారు కదా, వారు కూడా షహీద్ అయ్యారు కదా. మరి వారందరి పేర్ల మీద గనక మనము ఈ పీర్ల పండుగని, ఈ మాతము నిర్వహించాలనుకుంటే సంవత్సరంలో ఉన్న 365 రోజుల్లో ప్రతి రోజు కూడా ఒక సహాబా పేరు మీద ఎవరైతే షహీద్ అయిపోయారో, ఎవరైతే వీరమరణం పొందారో వారి పేర్ల మీద మనం మాతం నిర్వహించవలసి ఉంటుంది, పీర్లను కూర్చోబెట్టవలసి ఉంటుంది. అలా చేయగలమా సోదరులారా? ఒక్కసారి హేతుబద్ధంగా ఆలోచించేటువంటి పని చేయండి. మరి ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే, హుస్సేన్ రదియల్లాహు వారి పట్ల నిజంగా మనకు ప్రేమ ఉన్నట్లయితే ఆయన జీవితంలో ఉన్నటువంటి ఆదర్శాలు ఏంటో మనం చూడాలి సోదరులారా. కర్బలా మైదానంలో ఆయన షహాదత్ కంటే ముందు శత్రువులతో ఈ విధంగా సంబోధిస్తున్నారు, నేను నా జీవితంలో ఒక్క నమాజ్ని కూడా ఖజా చేయలేదు అని చెప్పారు. నా జీవితంలో ఎవరి పట్ల కూడా నేను దౌర్జన్యం చేయలేదు, నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఒక అధర్మమైనటువంటి పని చేయలేదు, అలాంటి నన్ను మీరు చంపే ప్రయత్నం చేస్తున్నారని తన చివరి శ్వాసలో ఆయన శత్రువులతో ఈ విషయం మాట్లాడుతున్నారు. మరి సోదరులారా, ఎవరైతే పీర్ల పండుగ సందర్భంగా పీర్లు ఎత్తుకుంటున్నారో వారు 5 పూటలు నమాజ్ చదువుతున్నారా? అక్కడ చేసే పనులేంటి? అక్కడ డీజేలు, డ్యాన్సులు, డప్పుల మోతలు, అదేవిధంగా ఊరేగింపులు, స్త్రీ పురుషుల కలివిడితనం, ఇస్లాంలో లేనటువంటి అధర్మ కార్యాలు, ఇవన్నీ కూడా ఏదైతే చేస్తున్నారో వారు పైగా చెప్తున్నారు హుస్సేన్ రదియల్లాహు వారి పట్ల ఉన్నటువంటి ప్రేమతో మేము ఇలా చేస్తున్నాం అని చెప్పడం ఎలాంటిదంటే, నిజంగా చెప్పాలంటే ఇంతకంటే మించినటువంటి మూర్ఖత్వం మరేమీ లేదు. బుఖారీలోని హదీస్ నంబర్ 2697 హజరత్ ఆయిషా రదియల్లాహు వారి ఉల్లేఖన ప్రకారంగా ఎవరైనా ధర్మంలో లేని ఏదైనా ఒక పనిని ప్రవేశపెడితే అది దైవ సమక్షంలో అంగీకరించబడదు, అది త్రోసి వేయబడుతుంది. కాబట్టి ఈ పీర్ల పండుగ కూడా ధర్మంలో ప్రవక్త వారు చెప్పనిది, సహబాలు చేయనిది. కాబట్టి ఇది ఎంత మాత్రం కూడా అంగీకరించబడదు. ఈ పని చేస్తే పాపం తప్ప పుణ్యం ఎట్టి పరిస్థితుల్లో రాదు సోదరులారా. ఇకనైనా అర్థం చేసుకోండి. ఖురాన్ మరియు సహీ హదీస్ వెలుగులో సత్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలో మీరు చాలా అప్డేటెడ్గా ఉన్నారు. మరి అలాంటప్పుడు దీని విషయంలో, ధర్మ విషయంలో మీరు ఎందుకు అప్డేట్ కాలేకపోతున్నారు? ఎందుకు మీరు పుక్కిటి పురాణాలను, లేనిపోని కల్పిత విషయాలను ఇంకా ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? మీ పిల్లల విషయంలో మంచి స్కూల్, మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నారు, బాగా చదువుకుంటున్నారు, కానీ ధర్మం విషయంలో మాత్రం మీరు ఇంకా గుడ్డి విషయాలను ఎందుకు అనుసరిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి సోదరులారా. కాబట్టి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, నిజంగా హుస్సేన్ రదియల్లాహు వారి పట్ల మనకు సరైనటువంటి ప్రేమ ఉన్నట్లయితే మనం 5 పూటలు నమాజ్ చదవాలి, ఖురాన్ గ్రంథాన్ని చదవాలి, షిర్క్ బిదాతులకు దూరంగా ఉండాలి, ఎవరిపై దౌర్జన్యం చేయకూడదు, తల్లిదండ్రుల పట్ల
సద్భావం కలిగి ఉండాలి, ధర్మ సందేశాన్ని మానవాళికి అందజేయాలి సోదరులారా. ఇలా కాకుండా ధర్మంలో లేనిటువంటి పీర్ల పండుగలో పాలు పంచుకోకుండా మనం సరైనటువంటి ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితం గడిపేటువంటి సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.